నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీరా. మెగాస్టార్ చిరంజీవి గారి 70వ బర్త్డే సందర్భంగా నిన్న విశ్వంబరకు సంబంధించి గ్లిమ్స్ అయితే రిలీజ్ చేశారు. సో ఓవరాల్గా ఆ గ్లిమ్స్ ఎలా ఉంది, ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవుతుందా సినిమా అనే అంశం గురించి మనతో మాట్లాడడానికి సినీ మరియు రాజకీయ విశ్లేషకులు దాస్ విజ్ఞాన్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అన్న. నమస్తే. సో విశ్వంబర ఎలా అనిపించింది గ్లిమ్స్ టీజర్? అసలు విషయానికి వస్తే మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే, ఎన్నో బర్త్డే ఇది? 70th బర్త్డే కానుకగా రిలీజ్ అయింది. నేను రిలీజ్ అయింది. సో ఓవరాల్గా చూసుకుంటే గ్రాఫిక్స్ నిజంగా చాలా బాగుంది, చాలా బెటర్ చేశారు. బెటర్ అంటే అప్పట్లో ఏదో రిలీజ్ చేశారు, బట్ ఇది చాలా బాగుంది. అండ్ పిల్లోడు కథ అడగడం, ఫస్ట్ అతను ఏదో చెప్తే ఇతనికి అర్థం కాకపోవడం, మళ్ళీ అర్థమయ్యేలా చెప్పడం, అది బాగుంది. ఇసుకలో నుంచి తేలు అసలు లేవడం ఎక్స్ట్రాడినరీ షాట్ అది. అండ్ మళ్ళీ మన షఫీకో క్లోజ్ పడింది. అంటే నేను కలేజా తర్వాత అదే ఆఫ్టర్ కలేజా లాంగ్ టైం కదా, షఫీక్ ఒక మంచి క్లోజ్ పడింది. అండ్ శివలింగం పైనుంచి రక్తం సేమ్ బాహుబలిలో కారినట్టు. అండ్ ఆ తర్వాత ఆ మాస్క్ మ్యాన్ ఎవరో తెలీదు, అది పట్టుకున్నాడు, ఇక్కడ ఏదో మెరుస్తుంది. ఇది ఎట్లుందంటే సేమ్ వశిష్ఠ బింబిసార, లైక్ యూనో టైం ట్రావెల్. ఇప్పుడు చిరంజీవి గారి గెటప్ ప్రెసెంట్ లానే ఉంది, మిగతా వాళ్ళందరూ ఏమో కొంచెం పీరియాడిక్ ఎక్కడికో వెళ్ళిపోయింది. దేవతలు అలాంటివి. అండ్ ఏదో సంథింగ్ అక్కడ అద్దం బింబిసారలో, ఇక్కడ ఒక రౌండ్ వచ్చింది, ఆ రౌండ్ లోకి వెళ్తున్నాయి. అంటే చాలా మంది ఇది అంటారు కదా, ఏదో బ్లాక్ హోల్ టైప్ ఇట్లా, వాట్ ఎవర్ మేబీ అట్లా ఒక గతము ఒక ప్రస్తుతాన్ని కలిపి ఏదో చిన్న మ్యాజిక్ చేశాడని అనిపిస్తుంది. బాగుంది టీజర్, చాలా బాగుంది. రైట్. ఎలా అంటే లైక్ గ్రాఫికల్గా ఇంప్రూవ్ చేశారు కదా. నేను ఎప్పుడు ఈ చూడను, సాంకేతికత నేను ఎప్పుడు ఏం చేయను, అది బాగున్నా బాగాలేకున్నా నేను కథలు మాత్రమే మనకి ఇంపార్టెంట్. ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు కదా మీ ఎక్స్పెక్టేషన్? అంటే నేను ఫస్ట్ దానికి దీనికి చూసాక నాకు ఒక కథ ప్లాట్ ఏమర్థమైంది. నేనేమనుకుంటున్నానంటే పంచభూతాలు కలిపి ఇతను తయారు చేస్తారు. పంచభూతాలు శక్తులు ఉన్నటువంటి అది ఉంది కాబట్టి ఒక 5 ఉంటారు కదా, నీరు, నిప్పు, భూమి, గాలి, ఆకాశం సంథింగ్. సో వీళ్ళందరూ కలిసి ఈ పంచభూతాల్లో నీ అధిపతి, అంటే ఈ పంచభూతాన్ని కంట్రోల్ చేసుకోవడానికి, వీటి ద్వారా వినాశనం క్రియేట్ చేయడానికి ఒక రాక్షసుడు పుడతాడు, అతను వాట్ ఎవర్ పుడతాడు. ఆ పుట్టిన అతన్ని సంహరించడానికి ఈ పంచభూతాల శక్తులందరూ కలిపి ఒక చేతికి లాకెట్ తయారు చేశారు. లాకెట్ అది కాదు, ఆ చేతికి నువ్వు గమనిస్తే ఒక కడియాల్లాగా ఉన్నాయి. అవును, ఫస్ట్ దాన్ని మనం టీజర్ చూసినప్పుడు ఆ టీజర్ ఒక్కొక్కటి ఒక్కొక్క పవర్ కి లైక్ పవర్ రేంజెస్ చూసాం మనం. పవర్ రేంజెస్ ఒక్కొక్కటి ఉంటుంది ఒక పవర్ రిలేటెడ్ గా. సో అట్లా ఉండి ఇవన్నీ వీళ్ళు ఎప్పటి నుంచో వాళ్ళ దగ్గర ఒక తెగ దగ్గర సంరక్షించబడుతూ వీళ్ళందరూ కలిసి మళ్ళీ ప్రాణం పోసి ఆ పంచభూతాన్ని ఎవడైతే నాశనం చేయాలనుకుంటాడో వాడిని సంహరించడం కోసం చిరంజీవి లాంటి వ్యక్తిని ఒకటి సృష్టించి పంపిస్తారనేది అనుకుంటున్నాను నేను. షఫీ సేమ్ అతను వస్తాడు అని ఎదురు చూసినట్టే లేడు. నేను అదే అంటున్నా, యాజ్ ఇట్ ఈస్ నాకు అనిపించింది. నాకు అలాగే అనిపించింది. పెద్దగా ఏం లేదు, అంటే నువ్వు ఫస్ట్ టీజర్ ఉద్దేశించి చెప్పావు, అది ఏఐ క్రియేషన్ అని వాళ్ళు అది కొట్టేశారు యాక్చువల్గా. సో అది వదిలేస్తే ఇప్పుడు ఇక్కడ ఆ లాకెట్, అంటే జగదేవి అదిలోక సుందర్లో ఉంగరం పెట్టుకుంటే పవర్స్ వచ్చినట్టుగా ఇక్కడ ఈ లాకెట్తో ఏమైనా పవర్స్ ఉంటాయేమో, వి డోంట్ నో. బాగుంది మొత్తానికి అయితే. వశిష్ఠ అంటే ఎప్పుడు ఇలాంటి పీరియాడికల్ డ్రామాలు చిత్రీకరించడంలో మంచి దిట్ట. అఫ్కోర్స్ బింబిసారకి సరైన బడ్జెట్ కుదరకపోవడం వల్ల గ్రాఫిక్స్ అలా ఉండింది. నువ్వు ఎక్కువ బడ్జెట్ ఇస్తే ఇలా తీస్తాడు ఈ అబ్బాయి, తీస్తాడు, డిపెండ్స్ ఆన్ బడ్జెట్ ఎప్పుడైనా. కానీ తన థాట్ ప్రాసెస్ని మెచ్చుకోవాలి, అట్లా అంతమించి ఇంకేంలా. రైట్. ఆ తెగలు ఒక తెగలాగా చెవులు ఇట్లా పొడుగ్గా ఎలుకు చెవుల్లాగా ఉండడం, లైక్ వింతగా ఉండడం, లైక్ బాగుంది అది కాన్సెప్ట్. లైక్ ఇది ఎలా ఉంటుందో ఏమో కానీ అసలు గ్రాఫికల్గా బాగా ఇంప్రూవ్ చేశారు. అండ్ ఒక మంచి రిలీజ్ డేట్ కూడా ఇచ్చారు, 26 సమ్మర్. అవును. సో అది బాహుబలి డేట్, సమ్మర్ 26 అనేది. నాకు 26 or 27 బాహుబలి రిలీజ్ అయిన April 27 బాహుబలి 2 రిలీజ్ అయింది. July 10th Part 1 2015 రిలీజ్. అదే 26-27 సమ్మర్లు అంటే నాకు బాహుబలి గుర్తు వస్తుంది. వండర్ఫుల్ క్యాష్ టైం కదా అది. సరే వాట్ ఎవర్, బాగుంది, దిస్ వాజ్ గుడ్. రైట్. మ్యూజికల్ పరంగా ఎలా ఉండబోతుంది అనుకుంటున్నాను? మ్యూజిక్ కీరవాణి గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు, ఆయన గురించి మాట్లాడే అర్హత కూడా నాకు లేదు ఇంకా చెప్పాలి అంటే. ఆ రేంజ్ లో ఇస్తాడు. ఆఫ్ కోర్స్ ఈవెన్ హరిహర వీరమల్లుని కూడా ఆ మాత్రం నిలబెట్టింది కీరవాణి గారి మ్యూజిక్కే. సో చెప్పాలి అంటే కీరవాణి గారి మ్యూజిక్లో ఈ సినిమా నిజంగా ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మామూలు సీన్స్, బీజిఎం కానీ అన్నీ కూడా బాగా ఇస్తాడని అనుకుంటున్నాను. ఒక్క సాంగ్ బీమ్స్ చేసినట్టున్నాడు, మరి అదేంటో ఎప్పుడు వస్తుందో తెలియదు. ఒక వార్త రూమర్ బయట, ఎవరు బీమ్స్కి ఒక పాట ఇచ్చారు ఐటమ్ సాంగ్ అని ఒక రూమర్ ఉంది.
అదే ఆ అమ్మాయి నాగిని నాగిని అమ్మాయితో. అమ్మాయి మౌని రాయ్. మరి అది 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 ఎలా ఉంటుందో చూడాలి. మరి ఓకే సపరేట్గా ఇచ్చారా? సపరేట్ అన్ని టాక్, మరి వీ డోంట్ నో. కిరవాణి గారికి ఏదో టైం లేకపోతే తనే సజెస్ట్ చేసి ఇతనికి ఇచ్చారని ఒక న్యూస్ ఆర్టికల్ చదివా. అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు. సో ఇప్పుడు అనిల్ రావిపూడిది కూడా ఈరోజు అనౌన్స్ చేశారు ఒకటి. సో దాని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. అయితే ఇప్పుడు ఫస్ట్ ఈ ఫిలిం వస్తుంది అనిల్ రావిపూడిది, బట్ ఒకే ఇయర్లో 2 ఫిలిమ్స్ కదా. సో ఇది ఎట్లా బ్యాలెన్సింగ్ ఉంటుంది? అనిల్ రావిపూడి సినిమా సంక్రాంతికి వస్తాడు, ఖచ్చితంగా హిట్ కొడతాడు, డౌటే లేదు దాంట్లో. అనిల్ రావిపూడి సినిమాలో ఏ హీరో ఉన్నాడు, ఏ హీరోయిన్ ఉంది, ఇవన్నీ మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా సినిమా హిట్. ఇంకా మెగాస్టార్ గారు ఉన్నారు అంటే ఆ సినిమా ఇంకా ఈయన స్టామినా కూడా కలిపి ఇంకా పెద్ద హిట్ అవుతుంది చెప్పాలి అంటే. సంక్రాంతికే కదా అనిల్ రావిపూడి ఎప్పుడు వచ్చినా హిట్ కొడతాడు. కాకపోతే సంక్రాంతికి ఖచ్చితంగా హిట్ కొడతాడు, డౌట్ లేదు. ఆ సినిమా హిట్ అవుతుంది. మేబీ అది హిట్ అయిన తర్వాత ఆ బజ్లో మంచి ఊపులో ఉంటుంది కాబట్టి మేబీ దీని మీద కూడా కొంచెం పుషప్ అనేది ఉండొచ్చు. రైట్. అయితే త్రిషాకి సంబంధించి ఏదైనా ఉంటే బాగుండేదేమో, ఒక లుక్ అన్నా కనబడితే బాగుండు అనుకున్నాం ఈ విషయం. అనుకున్నాను. ఎందుకు చెప్పనా, ఇప్పుడు అఖండ బాలయ్య బర్త్డేకి రిలీజ్ చేసినప్పుడు మొత్తం బాలయ్యనే చూపించారు. ఇది కూడా మెగాస్టార్ చిరంజీవి బర్త్డే నువ్వు చెప్పావు కాబట్టి నాకు తెలిసింది. ఆయన్నే చూపించుంటే బాగుండేది. మధ్యలో మరి షఫీ వీళ్ళంతా వచ్చినప్పుడు త్రిష కూడా ఉంటే బాగుండదు ఫీలింగ్ అదే వచ్చింది ఆటోమేటిక్ వస్తుంది. ఎలా ఉంటుంది త్రిష క్యారెక్టరైజేషన్? కనీసం గెటప్ ఎలా ఉంటది, అండ్ ఇంకో 2-3 ఉన్నారు వాళ్ళని ఎలా చూపించబోతున్నారు ఇది ఉంటది. బట్ పొన్నియన్ తర్వాత త్రిష లుక్స్ మీద అందరికీ ఒక ఇంట్రెస్ట్ కలిగింది. రోజు రోజుకి అందం పెరుగుతుంది కానీ తరగట్లా పిల్లకి. అదేంటమ్మా సీక్రెట్? సో ఇందులో ఎలా ఉండబోతుంది అంటే నిజం బాగా చూపిస్తాడు. వశిష్ఠకి ఏంటి చూపిస్తాడులే, కానీ మనం చూడాలి కదా ఈ ఏజ్ లో. అంటే లైక్ కొంచెం యాక్సెప్టెన్స్ ఉంటుందా త్రిషకి? లైక్ నో త్రిష ఈ సినిమాకి చాలా ప్లస్ చెప్పాలంటే. ఈ సినిమాకి కొన్ని ప్లస్లు మాట్లాడుకుంటే త్రిష ఇస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్లస్. అంటే మన వాళ్ళు చూడాలంటే మోస్ట్లీ కొంచెం ఇంకా యంగ్ గర్ల్స్గా శ్రీలీల ఇలాంటి వాళ్ళు ఈ టైంలో కొంచెం అంటే ఆవిడ కొంచెం సీనియర్ కదా త్రిష. అయినా త్రిషకి సీనియారిటీ ఏం లేదు, ఇప్పటికీ అలాగే ఉంది. ఈ సినిమాకి తను ఒక అడిషనల్ ప్లస్ చూడు. రైట్. అయితే విశ్వంబర మీద రానున్న రోజులు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి? అందరికీ పెంచే అవకాశం ఉంది? అది నేనేం చెప్పలేను. మనకి ఒక టీజరో ట్రైలర్లో ఏదైనా వచ్చినప్పుడు అప్పుడు ఉండే బజ్గా అప్పుడు మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు ప్రజెంట్ అయితే చిరంజీవి గారి సినిమా అంటే అనిల్ రావిపూడి సినిమానే బాగా ఫోకస్ అవుతుందా బెటర్ కంపారిటివ్లీ విశ్వంబర అంటే ఏమో నాకైతే ఇది ఇప్పుడు చిరంజీవి నెక్స్ట్ సినిమా ఏంటంటే అనిల్ రావిపూడి బాగా కనబడుతున్నాయి. పైగా నయనతార ఫస్ట్ టైం ప్రమోషన్స్ చేయడం, వెంకటేష్ గారి కాంబినేషన్, అట్లా కొంచెం అంటే కళ్ళు తెరిస్తే అది కనబడుతుంది ఎక్కడ చూస్తున్నా. రైట్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.